దేవుని వాక్కును పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మాట బలమైనది. దేవుని మాటలో అద్భుతాలు ఉన్నాయి. దేవుని మాటలో స్వస్థతలు ఉన్నాయి. దేవుని మాటలో అధికారం ఉంది. దేవుని మాటలో విడుదల ఉంది. కాబట్టి ఆయన మాటను ఆజ్ఞాపించగా ఎవరి జీవితాల్లోనూ అద్భుతాలు జరుగుతాయి. ఆయన వాక్ అంటే ఈరోజు మన జీవితంలో మన యొక్క చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట, ఇందులో ఉన్నటువంటి ఆయన వాక్కు చాలా శక్తివంతమైనది. ఆయన వాక్కు చాలా బలమైనది. ఆయన వాగ్దానాలు చాలా బలమైనవి. కాబట్టి ఆయన వాక్కును పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఆయన మాట ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. అందుకే దేవుని మందిరముకు ఆసక్తితో రావాలి. ప్రభా, ఈరోజు నీ సన్నిధిలోనికి వెళ్తున్నాను, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? సిద్ధపడరా, నాతో మాట్లాడు, ఏదో ఒక విషయాన్ని మాట్లాడు ప్రభా, ఏదో ఒక సందర్భం నాతో మాట్లాడును గాక అని సిద్ధపడి రావాలి. ఏదో వచ్చా, కూర్చున్నా, వెళ్ళిపోయాం, అది కాదు. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ అంశంలో దేవుడు నా కొరకు ఏది నన్ను ఉద్దేశించి మాట్లాడాడు, ఆ మాట కొరకు మనం ఎదురు చూద్దాం.